డాక్టర్ ప్రాచీ గారు, మిస్టర్ రోహిత్ గారు, లుక్కాడ్ నూతక్, very good afternoon andi media brothers and ladies and sisters also. Thank you for coming. And 25th July anedi World IVF Day. Idi very auspicious day mana fertility field lo. Meeru gamaniste 49 fertility center eppudu oka pillal leka baadapade couples ki ఎప్పుడు సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది. అండ్ ఒక ఈ రోజు ఆల్మోస్ట్ మనకు 11 సెంటర్స్ ఉంది అనమాట, 49 ఫర్టిలిటీ సెంటర్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ. వన్ ఆఫ్ ద రీజన్ ఇంత మనము ఎదగదల కారణం, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏదైనా మంచి ఒక ఉద్దేశంతో మనం మంచి చేయాలన్నప్పుడు నేచర్ విల్ సపోర్ట్ అని ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. సో ఈరోజు కూడా మన ఒక మంచి రీజన్స్తో అఫోర్డబుల్గా ఒక కపుల్స్కి, పిల్లలు లేక బాధపడే కపుల్స్ చేతిలో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే మేము ఆశ చేసి ఈ సెంటర్ స్టార్ట్ చేసాము. సో బర్డ్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు ఇప్పుడు 26 కన్సల్టెంట్స్ ఉన్నారు మన టీంలో అండ్ మోర్ దెన్ 500 స్టాఫ్స్ ఉన్నారు. సో మొత్తం మన వర్క్ అంతా ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ క్రియేటింగ్ బేబీస్ ఇన్ ల్యాబ్. అంటే మీరు ఇప్పుడు చూస్తే ఫర్టిలిటీ చాలా మందికి తెలియకుండా పిల్లలు అయిపోతున్నారు. బట్ ఎంతో మందికి ఒక 26 మిలియన్స్ కపుల్కి మన కంట్రీలోనే పిల్లలు లేక బాధపడేది రీసెర్చ్ లేటెస్ట్ డేటా అన్నమాట. సో ఇంతమంది మీరు చూస్తే మీ ఫ్యామిలీలో కూడా, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అట్లీస్ట్ 1 మెంబర్ మీకు దగ్గరలోనే కనిపిస్తారు పిల్లలు లేక బాధపడే వాళ్ళు. వాళ్ళు ఎంతో ఆశతో ఉంటారు. అండ్ మనం గమనిస్తే ముందు వాళ్ళకు అవగాహన లేకుండే, ఒక పిల్లలతో నాకు ఈ లైఫ్లో పిల్లలు పుట్టరు అని దే యూస్ టు ఫీల్. బట్ టచ్వుడ్ 49 నేను అది ప్రౌడ్గా చెప్పొచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ రియలీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. థ్యాంక్స్ టు ఈచ్ పర్సన్ ఆఫ్ అవర్ టీమ్ ఆల్సో అండ్ ఆల్సో ఫర్ యూ ఫర్ స్ప్రెడింగ్ దిస్ మెసేజ్. సో జస్ట్ ఒక లాస్ట్ మంత్ ఒక లేడీ 28 ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి, చాలా ఊరు నుంచి వచ్చారు. అసలు పిల్లలు నాకు అవరు అని బ్రాండ్ చేసేసారు. బట్ స్టిల్ మీరు మీది ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల నేను వచ్చాను సెంటర్కి అని 28 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీతో వెళ్ళారు. అది ఎంత ఎమోషనల్ ఈవెంట్ కదా. ఇప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు లేదంటే లేడీస్దే ప్రాబ్లం అనుకుంటారు. అండ్ ఇంకా విడాకుల వరకు కూడా చాలామంది పేషెంట్స్ మేము చూసాం ఈ జర్నీ ఆఫ్ 14 ఇయర్స్లో. ఎంతోమంది వచ్చి నాకు మా వైఫ్కి పిల్లలు అవ్వట్లేదు, వేరే పెళ్ళి చేసుకుంటానని. సో మోర్ దెన్ బేబీ వీ హ్యావ్ సేవ్డ్ మెనీ ఫ్యామిలీస్. సో ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు చాలామంది ఇది చాలా ఖర్చుతో కూడుకుంటుంది అని ఒక అపోహాలు అనమాట. సో ఈవెన్ దాట్ 49 చాలా అఫోర్డబుల్గా విత్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మీరు గమనిస్తే ఎన్నో లాంచ్ చేసాం మేము. ఫ్రమ్ బిగినింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్, ద బెస్ట్ ఐవీఎఫ్ ల్యాబ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఇన్ ఏపీ తెలంగాణ లాంచ్ అయింది. అండ్ దెన్ ఒక టెక్నాలజీ ఆర్ఐ విట్నెస్ అనేది మన దగ్గర లాంచ్ అయింది, అది గ్యామిట్ మిస్ మ్యాచ్ ప్రివెంట్ చేయడానికి. అండ్ దెన్ ఆండ్రాలజీ మేల్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 45% ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అది కూడా మొత్తం మన దగ్గర ఆండ్రో యూనిట్ కూడా లాంచ్ అయింది లాస్ట్ టైం, మీరు కూడా సపోర్ట్ చేశారు. అండ్ మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఓన్లీ ఫీమేల్స్దే కాదు, మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అంత హెల్ప్ వల్ల కూడా ఎంతోమంది మేల్స్ వస్తున్నారు, నాకు పిల్లలు అవ్వట్లేదు, మేము ఫాదర్ అవ్వాలి ఇది. సో దట్ ఆల్సో అవేర్నెస్ వీఆర్ క్రియేటింగ్. అండ్ ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే 25th జూలైలో వీ ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్. ఇంకా ఎంతోమంది ఉన్నారు హిడెన్ ఇన్ పెరిఫెరీ, ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు, వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి. వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ, బయటకు వెళ్ళలేరు పిల్లలు లేకుండా, ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి.
అఫోర్డబుల్గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇది. సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి? వీఆర్ వెరీ హ్యాపీ టుడే విత్ అస్ మిస్టర్ రోహిత్ రాజ్ ఇస్ దేర్. వీళ్ళ అకాడమీ త్రూ వీఆర్ అసోసియేటింగ్ విత్ దేర్ అకాడమీ, డ్రామా అకాడమీ, అండ్ వీళ్ళ మెంబర్స్ది మేము చూసాం కూడా, ద వే దే ఆర్ సో మచ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ టు క్రియేట్ అవేర్నెస్. వాళ్ళ హెల్ప్ త్రూ వీఆర్ స్టార్టింగ్ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ నుక్కడ్ నాటక్. అంటే 15 లొకేషన్ మేము సెలెక్ట్ చేసాం ఏపీ తెలంగాణలో. దే పర్ఫార్మ్ అండ్ క్రియేట్ అవేర్నెస్. ఇది మన యాక్చువల్లీ వీ కెన్ సే ఇన్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా చేస్తారు, ఊర్లో కూడా చేస్తారు. సో ఈ ఒక్క అవేర్నెస్లో ఇంకా ఎంతో మంది పిల్లలక బాధపడే కపుల్స్ చూసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి సింపుల్ నేను 49 హాస్పిటల్తో అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుందండి. అండ్ ఈ 4 ఇయర్స్లో నేను ఎన్నో మైల్ స్టోన్స్ చూశాను, చేసిన వేరియస్ లాంచెస్, ప్రతిదీ కూడా చేసింది ఎందుకు అంటే 2 థింగ్స్ ఇన్ మైండ్ అండి. ఒకటి, పీపుల్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు, అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా. సెకండ్ వచ్చేసి, హెల్ప్ అవ్వాలి అంటే మనం న్యూ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కాస్ట్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఎట్లా అఫోర్డబిలిటీ తీసుకురావాలన్నదే ప్రతి ఒక్కరి ఆరాటం అనమాట. సో ఆ విధంగా ఆలోచించి ఎక్కడ కూడా ట్రీట్మెంట్కి కాంప్రమైజ్ కాకుండా సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్లస్ కాస్ట్ ఫినాన్షియల్ పరంగా బర్డెన్ కాకుండా ఉండేటట్టు చూసుకుంటున్నాము. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే 25th జూలై ప్రతి ఇయర్ మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేడం చెప్పినట్టు ఎందుకు ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, లూయి బ్రౌన్ అనే లేడీ ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా బర్త్ తీసుకున్న ఒక హెల్తీ బేబీ. అప్పటి నుంచి మనం దీన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఇయర్. ఆ ఒక్క డేట్కి బ్యాక్ ఇఫ్ వి గో బ్యాక్ నియర్లీ 2-3 డెకేడ్స్ నుంచి ఎంతో స్ట్రగుల్స్ అయ్యాయండి. సో ఎంతోమంది క్రెడిబుల్ పీపుల్ వాళ్ళు ట్రీట్మెంట్స్ ట్రై చేశారు. బట్ ద డే వెన్ అచీవ్మెంట్ టుక్ ప్లేస్, అంటే ఒక హెల్తీ బేబీ పూర్తి 9 months అయ్యి డెలివరీ జరిగిందో ఆ డేని మనం అందరం గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఇయర్ ఎందుకు దాన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేయాలి? బికాజ్ మన ఐవీఎఫ్ జర్నీ అక్కడ స్టాప్ అయిపోలేదండి. దాన్ని విత్ టైం రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్స్తో మనం ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూనే ఉన్నాం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రజలకి అండ్ మాలాంటి వాళ్ళు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ కూడా ఎవ్రీ ఇయర్ ఈ డే మాకు 2 things. ఒకటి, ఇట్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్ దట్ మనం చేస్తున్నది ఎటువంటి ఇంపార్టెన్స్, ఎట్లా మనం హ్యాపీనెస్ తీసుకొస్తున్నాం కపుల్స్కి అనేది ఇట్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ టు అస్ ఎవ్రీ టైమ్ దిస్ డే కమ్స్. లైక్ ఆల్మోస్ట్ మా బర్త్డే అంత హ్యాపీనెస్ వస్తుంది వెన్ ఇట్ కమ్స్. అండ్ సెకండ్ వచ్చేసి, ఎటువంటి ఫర్దర్గా ఇంకా మనం ఏం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు. ఇట్ షుడ్ నెవర్ స్టాప్. నాలెడ్జ్ అన్నది ప్రతిసారి కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అలానే హోప్ఫుల్లీ దీస్ ఇంప్రూవ్మెంట్స్ గెట్ బెటర్ అండ్ బెటర్ విత్ టైమ్. అండ్ ప్రెజెంట్లీ మన సక్సెస్ రేట్ 60% ఆ రేంజెస్లో ఉన్నాయి. వీఆర్ ఆల్ స్ట్రైవింగ్ యాజ్ అ హ్యూమన్. ఎప్పుడు కూడా మనం ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అనుకోవడం, దాంతో డ్రామా యాక్టివిటీస్ చేయడం అనేది అంటే చాలా రేర్ అనమాట. ఇది ఎవరు చేయరు. ఇలాంటి చేయడానికి ముందుకు వచ్చిన 49కి ఐ రియల్లీ థ్యాంక్స్. ఇలాంటి చేస్తూనే ఉండాలి. బికాస్ మేడం గారు ఇంతకుముందు అన్నట్టు మోస్ట్ ఆఫ్ కొంచెం రిమోట్ ఏరియాస్ ఉంటాయి పీపుల్కి. మేడం గారు Dharmi Theatre Academy together in IVF Nukkad Natak
ఎస్